హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో 2025 అకాడమిక్ ఇయర్కి సంబంధించి సిఎంసి వెల్లూర్ అడ్మిషన్ ప్రాసెస్కు సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్ కేవలము ఎంబీబీఎస్కి మాత్రమే వర్తిస్తుందా లేక ఇతర కోర్సెస్కి కూడా వర్తిస్తుందా? అంతేకాదు ఈ సిఎంసి వెల్లూర్ అడ్మిషన్ ప్రాసెస్లో అప్లికేషన్ ఫిల్లింగ్ పూర్తి చేసేటప్పుడు మాక్సిమం ఎన్ని ప్రోగ్రామ్స్ లేదా కోర్సెస్ ని మీరు చూజ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ కేవలము క్రిస్టియన్ స్టూడెంట్స్ కే అవకాశాలు ఉంటాయా లేక నాన్ క్రిస్టియన్ స్టూడెంట్స్ కూడా అవకాశాలు ఉంటాయా అనేది కూడా ఈ రోజు క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. అంతేకాదు ఈ సిఎంసి వెల్లూర్ వెబ్సైట్ కి సంబంధించినటువంటి లింక్ కూడా నేను ఇక్కడ క్రింద ఇచ్చానండి. admissions.cmcvellore.ac.in అని గూగుల్ సెర్చ్ బార్ లో టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే ఈ సిఎంసి వెల్లూరుకు సంబంధించినటువంటి అడ్మిషన్స్ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. సో మీరు ఈ పేజ్ లోకి ఎంటర్ అయిన తర్వాత నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి అనేది. సో ఆ ప్రాసెస్ ప్రకారంగా మీరు అప్లికేషన్ పెట్టుకుంటారు. అయితే ఇక్కడ కేవలము ఎంబీబీఎస్ కి మాత్రమే కాదు అవకాశాలు ఉండేది, బిఎస్సి నర్సింగ్ ఉంటుంది, అలాగే ఏహెచ్ఎస్ కోర్సెస్ కూడా అవకాశాలు ఉన్నాయి. ఏహెచ్ఎస్ అంటే ఎలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ అని అర్థం. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే పారామెడికల్ కోర్సెస్ లాంటివి. సో ఈ కోర్సెస్ లో మీకు అడ్మిషన్ పొందడానికి సిఎంసి వెల్లూర్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ టైంలోనే ఆప్షన్స్ ను కూడా చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సిఎంసి వెల్లూరుకి కేవలము క్రిస్టియన్ స్టూడెంట్స్ మాత్రమే కాదు, నాన్ క్రిస్టియన్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 2024 అడ్మిషన్ ప్రాసెస్ లో ఏహెచ్ఎస్ కోర్సెస్ లో నాన్ క్రిస్టియన్ స్టూడెంట్స్ కూడా అడ్మిషన్స్ వచ్చి జాయిన్ అయ్యారు. సో తప్పనిసరిగా మంచి అవకాశం అండి ఇది. నాన్ క్రిస్టియన్ స్టూడెంట్స్ కూడా ఒకవేళ ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఒకవేళ బీడీఎస్ జాయిన్ అవ్వటం ఇష్టం లేదు అనుకున్నట్లయితే ఇది ఒక మంచి అవకాశంగా భావించవచ్చు. అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు అసలు ఏ ఏ కోర్సెస్ ఉంటాయి, మీరు ఎన్ని చూజ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఆ లిస్టు చూపిస్తాను. ఇక్కడ టోటల్ గా మనకి 23 కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఈ 23 కోర్సెస్ లో కూడా మీరు మీకు ఇష్టమైనటువంటి కోర్సెస్ మాక్సిమం 8 కోర్సెస్ వరకు పెట్టుకునే అవకాశం ఉంది. సో ఒక స్టూడెంట్ కేవలము 8 కోర్సెస్ ని మాత్రమే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏ 8 కోర్సెస్ మీరు చూజ్ చేసుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది, తర్వాత మీ ఫ్యూచర్ బాగుంటుంది, తర్వాత మీరు అంటే కెరీర్ పరంగా కూడా మీకు ఎలాంటి అవకాశాలు దొరకటానికి ఛాన్స్ ఉంటుంది అనేది ముందుగానే ఆలోచించుకొని, మీకు తెలియకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళనైనా సరే కన్సల్ట్ అయ్యి డాక్టర్స్ ని అప్రోచ్ అయినట్లయితే వాళ్ళు డెఫినెట్ గా మీకు మంచి గైడెన్స్ ఇస్తారు. కాబట్టి మీకు తెలిసినటువంటి డాక్టర్స్ లేదా మెడికల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ గైడెన్స్ కూడా తీసుకొని ఏ ఏ డిపార్ట్మెంట్స్ లో మనకి ఫ్యూచర్ బాగుంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది, మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి, లేదా ఒకవేళ జాబ్ లేకపోయినా సొంతగా చేసుకునేటువంటి అవకాశాలు దేనిలో ఎక్కువగా ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని మాక్సిమం 8 కోర్సెస్ పెట్టుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ ఫస్ట్ జనరల్ గా ఎవరు పెట్టినా ఎంబీబీఎస్ పెడతారు కాబట్టి ఎంబీబీఎస్ డెఫినెట్ గా చూజ్ చేసుకుంటారు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. దానితో పాటుగా మీరు 8 కోర్సెస్ ని చూజ్ చేసుకోండి. ఆ 8 కోర్సెస్ ని కూడా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో మీరు చూజ్ చేసుకుంటే మంచిది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ప్రకారంగా ఇదే సీక్వెన్స్ లో పెట్టాలి అని కాదు. మీకు ఒకవేళ ఎంబీబీఎస్ పెట్టిన తర్వాత ఇక్కడ బిఎస్సి కార్డియాక్ టెక్నాలజీ అని 20వ నెంబర్ది పెట్టాలి అనిపించింది అనుకోండి, సో ఎంబీబీఎస్ తర్వాత ఈ నేమ్ ని మీరు యాడ్ చేసుకుంటారు. దీని తర్వాత బిఎస్సి మెడికల్ సోషియాలజీ అని పెట్టుకోవాలి అనిపించింది అనుకోండి, దీన్ని చూజ్ చేసుకుంటారు. సో మీరు మీకు నచ్చినటువంటి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మాక్సిమం ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకోవచ్చు అంటే 8 ప్రోగ్రామ్స్ మాత్రమే పెట్టుకునే అవకాశం ఉంది. అంటే ఎంబీబీఎస్ ప్లస్ 7 కోర్సెస్, 8 ప్రోగ్రామ్స్ లేదా కోర్సెస్ మాత్రమే మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ పెట్టేటప్పుడే పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఎంబీబీఎస్ కి అయితే నీట్ స్కోర్ ని బేస్ చేసుకుని మాత్రమే అడ్మిషన్ ఇస్తారు. ఈ ఎంబీబీఎస్ అడ్మిషన్ పొందాలి అంటే మీరు తమిళనాడు మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి అని ఆల్రెడీ వీడియోలో చెప్పాను. అయినా ఈ రోజు కూడా రిమైండ్ చేస్తూ ఉన్నాను. అలాగే బిఎస్సి నర్సింగ్ చిత్తూరు క్యాంపస్ తీసుకున్నట్లయితే బైపీసీ స్టూడెంట్స్ ఏపీ ఎంసెట్ లో మీరు సాధించినటువంటి స్కోర్ ని బేస్ చేసుకుని అడ్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ బిఎస్సి నర్సింగ్ వెల్లూరుకి సంబంధించి వీళ్ళు అంటే సపరేట్ గా ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ లో వచ్చినటువంటి స్కోర్స్ ఇంటర్వ్యూస్ ని బేస్ చేసుకుని అడ్మిషన్ ఉంటుంది. అలాగే రిమైనింగ్ కోర్సెస్ అన్నిటికీ కూడా వాళ్ళు స్పెషల్ గా ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ సెంటర్స్ కొన్ని సిటీస్ లో మాత్రమే ఉంటాయి. సో మీరు ఆ ఎగ్జామ్ కి అపీర్ అయిన తర్వాత ఎవరికైతే కట్ ఆఫ్ మార్క్స్ కంటే ఎక్కువ స్కోర్ వస్తుందో వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది.
ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అడ్మిషన్ ఇస్తారు. నేను లాస్ట్ ఇయర్ 2024లో అబ్జర్వ్ చేసి చూసినట్లయితే నాన్ క్రిస్టియన్ స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యారు సిఎంసి వెల్లూరులో. ఎగ్జామ్లో వచ్చినటువంటి స్కోర్ని బేస్ చేసుకొని వాళ్ళకి హైయెస్ట్ స్కోర్ వచ్చి ఆ స్టూడెంట్స్ తర్వాత ఇంటర్వ్యూను కూడా ఫేస్ చేసి అప్పుడు అక్కడ అడ్మిషన్ పొందడం జరిగింది. అంటే కేవలము క్రిస్టియన్ స్టూడెంట్స్కి మాత్రమే కాదండి, ఇక్కడ కూడా అన్ని చర్చెస్ వాళ్ళు స్పాన్సర్ చేసినటువంటి సీట్స్ ఉంటాయి, కొన్ని ఓపెన్ కేటగిరీలో ఇచ్చేటువంటి సీట్స్ కూడా ఉంటాయి. సో తప్పకుండా నాన్ క్రిస్టియన్ స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా మీరు సిఎంసి వెల్లూరుకి అప్లై చేసుకోండి. అప్లికేషన్ పెట్టినప్పుడు మాక్సిమం 8 కోర్సెస్ పెట్టుకోండి. ఎవరు పెట్టుకోవాలి ఎక్కువగా అంటే, ఇప్పుడు మనం కాలేజెస్ లో కోచింగ్ తీసుకుంటూ ఉన్నప్పుడు నీట్ ఎగ్జామ్స్ వాళ్ళు వీక్లీ ఎగ్జామ్స్ పెడుతూ ఉన్నారు. మీకు స్కోర్ ఎంత వస్తుంది అనేది యావరేజ్ స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి తెలుసు, కొంత అవగాహన ఉంది. మీకు ఒకవేళ ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటే ఎలాగో ఫస్ట్ ప్రయారిటీ ఎంబీబీఎస్ పెట్టుకుంటారు కాబట్టి ఆటోమేటిక్ గా ఎంబీబీఎస్ సీట్ అలాట్మెంట్ వచ్చే అవకాశం ఉంటే వస్తుంది. అలా కాకుండా ఒకవేళ ఎంబీబీఎస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే, అది కేవలము సిఎంసి వెల్లూరులోనే ఎంబీబీఎస్ కాదు, మీ సొంత రాష్ట్రంలో కూడా ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశాలు కానీ తక్కువ ఉండుంటే అలాంటి స్టూడెంట్స్ కూడా బీడీఎస్ లో జాయిన్ అయ్యి బాధపడుతూ ఉండే కంటే కూడా ఇక్కడ సిఎంసి వెల్లూరులో పారామెడికల్ కోర్సెస్ లో ఏహెచ్ఎస్ కోర్సెస్ లో జాయిన్ అవ్వటం కూడా ద బెస్ట్ చాయిస్ అని మీ అందరికీ కూడా అడ్వైజ్ ఇస్తాను. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ లేక నేను ఎగ్జామ్కి అపీర్ అవ్వను నాకు వద్దు అనుకున్నట్లయితే తర్వాత మీరు అటెండ్ అవ్వకపోయినా ప్రాబ్లం ఏమీ ఉండదు, ఎవరు కూడా మిమ్మల్ని ఏమీ అనరు. ఇక్కడ ఒకవేళ 8 ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత వెళ్ళకపోతే ఏమైనా పనిష్మెంట్ ఉంటుందా, పెనాల్టీస్ ఉంటాయా, లేక ఎంబీబీఎస్ కూడా ఎలో చెయ్యరా అనే భయం కూడా ఏమీ లేదు. మీకు ఇష్టం ఉంటే వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు, ఇంటర్వ్యూకి వెళ్తారు, అక్కడ అడ్మిషన్ తీసుకుంటారు. లేదు అంటే మీ సొంత రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ కోర్సెస్ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి వాటికి వెళ్ళి జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో తప్పకుండా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. ఇది కేవలము క్రిస్టియన్ స్టూడెంట్స్ కి మాత్రమే కాదు, నాన్ క్రిస్టియన్ స్టూడెంట్స్ కూడా చాలా మందికి అడ్మిషన్స్ వస్తున్నాయి. సో బీడీఎస్ కంటే కూడా చాలా బాగుంటుందండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీటిని ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ముందు అప్లికేషన్స్ పెట్టుకోండి. ఎక్కడ సీట్ రానప్పుడు మన స్టేట్ లో పారామెడికల్ కోర్సెస్ లో అప్లై చేసి అక్కడ చదివేదానికంటే కూడా ఇక్కడ సిఎంసి వెల్లూరులో ఏ చిన్న కోర్సులో మీకు సీటు వచ్చినా సరే మీకు ఫ్యూచర్ చాలా బాగుంటుంది. చక్కగా అక్కడే మీకు జాబ్ వచ్చే అవకాశాలు కూడా లభిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ లిస్ట్ ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏ ఏ కోర్సెస్ మంచిది అనేది మీకు తెలిసిన డాక్టర్స్ లేదా మెడికల్ స్టూడెంట్స్ తో డిస్కస్ చేసుకొని వాటిని ప్రయారిటీ వైజ్ గా అరేంజ్ చేసుకొని పెట్టుకోండి. క్లియర్? అంతేకాదు బీఎస్సీ నర్సింగ్ ను కూడా ఎవరు కూడా తక్కువగా చూసుకోవద్దండి, అది కూడా ఫ్యూచర్ చాలా బాగుంటుంది. బీఎస్సీ నర్సింగ్ లో కూడా చాలా మంచి జాబ్స్ ఉన్నాయి, అంటే గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా మందికి ఉన్నాయి. అలాగే అక్కడ బీఎస్సీ నర్సింగ్ చేస్తే అక్కడే జాబ్ వచ్చే అవకాశం కూడా మీకు ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు బీఎస్సీ నర్సింగ్ అంటే అంటే చిన్న చూపు చూస్తారేమో సొసైటీలో అనేటువంటి ఆ యొక్క భావన వదిలేసి ఇది ఒక మంచి ప్రొఫెషనల్ కోర్సుగా మాత్రమే థింక్ చేయండి. ఒకవేళ వేరే వాళ్ళు జాయిన్ అయినా సరే వాళ్ళను కూడా ఎవరు కూడా క్రిటిసైజ్ చేసి ఎవరు కూడా దయచేసి మాట్లాడద్దు. అంటే మీరు చదువుతున్న బీఎస్సీ నర్సింగా, నర్సింగ్లో జాయిన్ చేశారా మీ పిల్లల్ని, ఇలాంటి మాటలు దయచేసి మాట్లాడొద్దండి. ఒక హాస్పిటల్ రన్ అవ్వాలి అంటే కేవలం డాక్టర్ ఉంటే సరిపోదు. డాక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో నర్సింగ్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది అన్న విషయం గమనించండి. మనము హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పేషెంట్గా జాయిన్ అయినప్పుడు నర్సెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కళ్ళతో చూడగలుగుతాము. అంత రెస్పెక్ట్ ఉన్నటువంటి కోర్సు కాబట్టి సో తప్పకుండా దీన్ని కూడా ప్రిఫర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే త్వరగా సెటిల్ అయ్యేటువంటి కోర్సు బీఎస్సీ నర్సింగ్, గుర్తుంచుకోండి. అలాగే అంటే నేను అప్లికేషన్ పెట్టేటప్పుడే మీరు ఈ యొక్క కోర్సెస్ ని పెట్టుకోవాలి అని చెప్పాను కదా, అంటే ఆల్రెడీ కొద్దిమంది స్టూడెంట్స్ కి అప్లికేషన్స్ పెడుతూ ఉంటాను కాబట్టి నేను ఆ స్టూడెంట్స్ కి అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ లో మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి కోర్సెస్ ఎలా కనిపిస్తాయి, అలాగే ఎన్ని కోర్సెస్ సెలెక్ట్ చేసుకుంటే ఎంత అమౌంట్ మీరు అప్లికేషన్ ఫీతో పాటుగా కట్టాల్సి ఉంటుంది అనేది ఇక్కడ మీకు అంటే ఒక శాంపుల్ గా చూపించాను. సో ఇక్కడ ఫస్ట్ ఎంబీబీఎస్ చూజ్ చేసుకున్నారు, ఆ తర్వాత బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ అండ్ ఎనస్థీషియా టెక్నాలజీ. ఇది మీ ఇష్టం అండి, స్టూడెంట్ కి ఎవరికి ఏది ఇష్టమైతే అది చూజ్ చేసుకోండి. ఇక్కడ ఈ స్టూడెంట్ వచ్చేసి మైనారిటీ నెట్వర్క్ కేటగిరీలో అప్లై చేసుకున్నారు. సో క్రిస్టియన్ ఆర్గనైజేషన్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి మైనారిటీ నెట్వర్క్. అదే ఒకవేళ మీరు నాన్ క్రిస్టియన్ స్టూడెంట్స్ అనుకోండి, అక్కడ అదర్స్ అని లేదా ఓపెన్ కేటగిరీ అనుకుంటే సరిపోతుంది.
అలాగే ఇక్కడ అప్లయింగ్ అండర్ మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ అంటే ఇప్పుడు ఈ స్టూడెంట్ మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ స్టూడెంట్ కాబట్టి ఏ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ వాళ్ళు వీళ్ళని స్పాన్సర్ చేస్తూ ఉన్నారో వాళ్ళ నేమ్ ఇక్కడ హైలైట్ అయింది. ఆర్గనైజేషన్ యొక్క కోడ్ ఇది. అంటే ఆల్రెడీ 62 కోడ్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో. దానిలో ఈ ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క కోడ్ ఇది. అంటే అందరూ కూడా బేసిక్ అడ్మినిస్ట్రేటివ్ ఫీ వచ్చి రూ. 1,200 పే చేయాలి. దానితో పాటుగా కేవలము ఎంబీబీఎస్ మాత్రమే చూజ్ చేసుకుంటే రూ. 500 ఫీజు ఉంటుంది. సో 1200 ప్లస్ 500 వచ్చేసి 1700 సిఎంసి వెల్లూరుకి ఎంబీబీఎస్ కి మాత్రమే అప్లై చేసుకోవాలంటే కట్టాలి. అదే మీరు నంబర్ ఆఫ్ కోర్సెస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళితే ఒక్కొక్క కోర్సుకి రూ. 500 ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ముందు అప్లికేషన్స్ పెట్టుకోండి. ఆ తరువాత మీరు అంటే పార్టిసిపేట్ చెయ్యాలా లేదనేది నిర్ణయించుకుందరు కానీ. సో తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాను. అంతేకాదండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సంవత్సరం బైపీసీ స్టూడెంట్స్ అంటే కేవలము నీట్ ఎగ్జామే కాదండి, నీట్ ఎగ్జామ్ కాకుండా బైపీసీ చదువుతూ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్ కు సంబంధించి ఆ తర్వాత జరిగే కౌన్సిలింగ్ ప్రాసెస్ కు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేసుకోవడానికి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తూ ఉన్నాను. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నటువంటి ఇదే లింక్ అక్కడ కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అయితే ఫస్ట్ మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ లో టెలిగ్రామ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ లింక్ ని క్లిక్ చేస్తే పేమెంట్ అడుగుతుంది. నెలకి కేవలము రూ. 1000 మాత్రమే మీరు పే చేసి జాయిన్ అవుతారు. అంతేకాదండి, కొద్ది మందికి ఈ నీట్ యూజీ ఎగ్జామ్ గురించి గైడెన్స్ కావాలి అన్నా లేదా కౌన్సిలింగ్ ప్రాసెస్ కు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే లేదా పెయిడ్ కౌన్సిలింగ్ కు సంబంధించి మీకు ఏదైనా హెల్ప్ కావాలి అన్నా సరే ఇక్కడ 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్ స్లాట్ బుకింగ్ లింక్ ఉంది. సో మీరు ఒకవేళ గ్రూప్ లో మాట్లాడటం మాకు ఇబ్బందికరంగా ఉంటుంది అని భావిస్తే మీరు పర్సనల్ గా మీకు వచ్చినటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాను. ఈ లింక్ ను కూడా నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను. ఈ లింక్ ని మీరు క్లిక్ చేసి స్లాట్ ని బుక్ చేసుకుని మీరు నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంది అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.